హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై మాన్సూన్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2 ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా రూ. 799 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 31 నుండి ఆగస్ట్ 6 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. దిస్ ఇస్ ప్రతాప్ రెడ్డి. ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ముందుగా ఒక ముఖ్యమైన గమనిక అండి. కొద్దిగా పని ఉండి ఒక 2 days మనం వేరే ఊరికి రావాల్సి వచ్చిందండి. మళ్ళీ ట్యూస్డే మార్నింగ్ డెఫినెట్లీ డిజిటల్ బోర్డు పైన క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సండే, మండే మాత్రం మనము క్లాసెస్ని ఇలా ల్యాప్టాప్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఒక ఆస్పిరెంట్స్ అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇంకా ఇవాళ కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ 2, 2026 కరెంట్ అఫైర్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈరోజు అంటే ఆగస్ట్ 2న నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే ఒక క్యాంపెయిన్ని వర్చువల్గా లాంచ్ చేశారండి. ఈ క్యాంపెయిన్ని వర్చువల్గా లాంచ్ చేశారు. మరి ఇక్కడ నషాముక్త్ అంటేనే గుర్తు రావాల్సినది నషాముక్త్ భారత్ అభియాన్ క్యాంపెయిన్. భారతదేశంలో ఇండియాలో యూత్ డ్రగ్స్కి అడిక్ట్ కాకోకుండా, డ్రగ్స్కి అలవాటు పడుకోకుండా ఉండేందుకు భారత ప్రభుత్వము 2020లోనే నషాముక్త్ భారత్ అనే ఒక క్యాంపెయిన్ కూడా లాంచ్ చేసింది. నషాముక్త్ భారత్ అభియాన్ అనే ఒక క్యాంపెయిన్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేశారండి. దీని ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పినట్టు ముఖ్యంగా జెన్జెడ్ యూత్ ఎవరైతే ఉంటారో, జెన్జెడ్ యూత్ వీళ్ళు ఎక్కువగా డ్రగ్స్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు. ఆ డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా ఉండడం కోసము ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగిందండి. దీన్ని వర్చువల్గా లాంచ్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆగస్ట్ 2న లాంచ్ చేశారు. ఇది 100 weeks పాటు జరిగే ఒక క్యాంపెయిన్. 100 వారాల పాటు దేశవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ అనేది కొనసాగుతుందండి. 100 వారాలు, 100 weeks నేషన్ వైడ్ జన భాగీదారీ క్యాంపెయిన్. జన భాగీదారీ అంటే ఒక ప్రజా ఉద్యమం లాంటిది అని చెప్పవచ్చు. ప్రజలందరూ ఇందులో పాల్గొంటారు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది, ఇందులో భాగంగా సుమారుగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి ప్రజలు ఇందులో పాల్గొంటారు. ముఖ్యంగా యువత పాల్గొంటుంది. మోర్ దాన్ 10,000 లొకేషన్స్ నుంచి యూత్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు. ఇందులో మై భారత్ వాలంటీర్స్, మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్స్, యూత్ క్లబ్స్, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఎన్జిఓస్, యూత్, అలానే 125కి పైగా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్, 125కి పైగా ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఈ ప్రోగ్రాంలో వర్చువల్గా పాల్గొంటారు. మనం డిస్కస్ చేసుకున్నాం మై భారత్ ప్లాట్ఫామ్. మై భారత్ అనే ఒక ప్లాట్ఫామ్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ 2023లో లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. 2023లో ఇక రీసెంట్గానే 2025 అక్టోబర్లో మై భారత్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ని కూడా లాంచ్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ. దీని ముఖ్య ఉద్దేశం యూత్కి లీడర్షిప్ ట్రైనింగ్ ఇవ్వాలి. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో యువతకి ట్రైనింగ్ లీడర్షిప్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ కాంటెక్స్లో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ టార్గెట్ వచ్చేసి 2047. మరి ఇది ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది 100 week నేషన్ వైడ్ క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి సండే కూడా, ప్రతి ఆదివారం కూడా దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎవ్రీ సండే అవేర్నెస్ యాక్టివిటీస్ని కంట్రీ వైడ్ కండక్ట్ చేస్తారండి. ఇక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నషాముక్త్ భారత్ అభియాన్ క్యాంపెయిన్ 2020 ఆగస్ట్ 15న 2020 ఆగస్టు 15న సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ
ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. 2020 ఆగస్ట్ 15న నషాముక్త్ భారత్ అభియాన్ అనే క్యాంపెయిన్ని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లాంచ్ చేసిందని చెప్పేసి గతంలో లెక్కలేని సార్లు తెలుసుకున్నామండి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా చైనా మధ్య వాణిజ్యం పునః ప్రారంభం. 6 ఏళ్ల తర్వాత నాతులా కనుమ వద్ద సరిహద్దు వాణిజ్యం పునః ప్రారంభం. 6 ఇయర్స్ తర్వాత ఇండియాకి చైనాకి మధ్య ట్రేడ్ ఈ నాతులా పాస్ గుండా రెజ్యూమ్ అయింది. ఆఫ్టర్ 6 ఇయర్స్ ఈ నాతులా పాస్ బార్డర్ గుండా ట్రేడ్ అనేది రెజ్యూమ్ అయింది, పునః ప్రారంభమైంది, తిరిగి ప్రారంభమైంది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో తెలుసుకోవాల్సింది, ఇండియాకి చైనాకి ట్రేడ్ అంటే గుర్తు రావాల్సినది జనరల్గా 3 రూట్స్ అండి, 3 కనుమల ద్వారా. ఇక్కడ పాస్ అంటే తెలుగులో కనుమ, జాగ్రఫీలో నాతులా పాస్, షిప్కిలా పాస్, లిపులెక్ పాస్ ఇవి ఉంటాయి కదా. ఈ నాతులా పాస్ ద్వారా దాదాపు 6 ఇయర్స్ తర్వాత ఈ ట్రేడ్ అనేది రెజ్యూమ్ అయింది. మరి చివరిసారిగా ఎప్పుడు కొనసాగింది నాతులా పాస్ గుండా అంటే 2020. అయితే కోవిడ్ కారణంగా, కరోనా కారణంగా ఈ పాస్ ద్వారా వాణిజ్యాన్ని ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది యాక్చువల్లీ 1962 నుంచే ఈ నాతులా పాస్ గుండా ఇండియాకి చైనాకి మధ్య ట్రేడ్ జరుగుతుంది. అయితే 1962లో ఎప్పుడైతే ఇండియా చైనా వార్ జరిగిందో అప్పుడు ఇది ఆగిపోయింది. 1962 వరకు నాతులా పాస్ గుండా ట్రేడ్ జరిగేది. 1962 ఇండియా చైనా యుద్ధం తర్వాత ఇక అది ఆపేశారు. 2006లో 2006లో తిరిగి ప్రారంభించారు ఈ నాతులా పాస్ గుండా. అయితే ఇప్పుడు మళ్ళీ కరోనా కారణంగా అప్పుడు ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇండియాకి చైనాకి మధ్య ట్రేడ్ అనేది 3 పాసెస్ ద్వారా జరుగుతుందండి. ఒకటి నాతులా పాస్. మరి నాతులా పాస్ ఎక్కడుందంటే సిక్కిం. నాతులా పాస్ ఎక్కడుందంటే సిక్కిం. నాతులా పాస్ సిక్కిం. అలానే లిపులెక్ పాస్ ఉత్తరాఖండ్. అలానే షిప్కిలా పాస్ హిమాచల్ ప్రదేశ్ గుండా ఈ ట్రేడ్ అనేది యాక్చువల్లీ జరుగుతుందండి. సో గుర్తుపెట్టుకోండి 3 రూట్స్. మరి నాతులా పాస్ అనేది యాక్చువల్లీ సిక్కిము, ఇది సిల్క్ రూట్లో భాగము, సిల్క్ రూట్ ట్రేడ్లో భాగం. సిల్క్ రూట్ అంటే టిబెట్ ఏదైతే ఉందో ఈ టిబెట్లో చుంబి వ్యాలీ ఇదంతా ఉంది కదా, ఈ టిబెట్ నుంచి ఈ నాతులా పాస్ గుండా ఈస్టర్న్ ఇండియాకి, ఈ తూర్పు భారతదేశం వరకు ట్రేడ్ కొనసాగేది. దీన్నే సిల్క్ రూట్ అంటారు. సో నాతులా పాస్ సిక్కిం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ నాతులా పాసు సిల్క్ రూట్ ట్రేడ్లో భాగము అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చుంబి వ్యాలీ, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చుంబి వ్యాలీ ఎక్కడ ఉంది అంటే టిబెట్. మరి టిబెట్ అనేది చైనాలో అంతర్భాగము. టిబెట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. భారత్ భూటాన్ మధ్య 4,000 కోట్ల రుణ సదుపాయ ఒప్పందం. ఇండియాకి భూటాన్కి మధ్య 4,000 crore లైన్ ఆఫ్ క్రెడిట్ అగ్రిమెంట్ కుదిరిందండి. ఇండియాకి భూటాన్కి మధ్య 4,000 crore విలువైన లైన్ ఆఫ్ క్రెడిట్ అగ్రిమెంట్ కుదిరింది, రుణ సదుపాయ ఒప్పందం కుదిరింది. మరి ఇక్కడ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఇదొక సాఫ్ట్ లోన్ అండి, ఇండియా భూటాన్కి అందిస్తుంది. భూటాన్ యొక్క 13th 5-year ప్రాజెక్టుకు గాను, భూటాన్ యొక్క 13వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా అభివృద్ధి చేస్తూ ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించడానికి ఇండియా 4,000 కోట్ల రూపాయల మేర లైన్ ఆఫ్ క్రెడిట్ ఆర్థిక సహాయాన్ని అందించబోతూ ఉంది. భూటాన్ తన 13th 5-year ప్లాన్ ప్రాజెక్ట్లో భాగంగా 13th 5-year ప్లాన్లో భాగంగా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఆ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి అవసరమైన లైన్ ఆఫ్ క్రెడిట్ని అందిస్తూ ఉంది ఇండియా. సో మరి ఎంత అందిస్తూ ఉందంటే 4,000 crore. మరి ఇక్కడ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇదేమి గ్రాంట్ కాదు, ఇదేమి ఆర్థిక సహాయం కాదు, ఉచితంగా ఇవి మనమేమి. ఇదొక సాఫ్ట్ లోన్ అంటే తక్కువ వడ్డీ రేట్లకి అభివృద్ధి చెందుతా ఉన్న దేశాలకి రుణాలు ఇస్తారు. ఆ రుణాలని తిరిగి ఆ అభివృద్ధి చెందుతా ఉన్న దేశాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్ లోన్ దట్ ఈస్ ప్రొవైడెడ్ ఆన్ ద కన్సెషనల్ ఇంట్రెస్ట్ రేట్స్ టు ది డెవలపింగ్ కంట్రీస్. ఆ తర్వాత డెవలపింగ్ కంట్రీసు ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ని తిరిగి పే చేయాల్సి ఉంటుంది ఏ కంట్రీ అయితే అప్పు ఇచ్చి ఉంటుందో. నెక్స్ట్ వన్, కేబినెట్ డెసిషన్స్ అండి. యూనియన్ క్యాబినెట్ ఖేలో ఇండియా పథకానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునింది. పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనియన్ క్యాబినెట్ గేవ్ ఎన్ అప్రూవల్ టు ద
రీవ్యాంప్డ్ ఖేలో ఇండియా స్కీమ్, పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకానికి కేబినెట్ ఆమోదం. మరి ఖేలో ఇండియా స్కీమ్లో భాగంగా స్పోర్ట్స్ సెక్టార్ని డెవలప్ చేయాలని చెప్పేసి కేబినెట్ ఈ డెసిషన్ తీసుకునిందండి. మరి ఈ స్కీమ్ కోసం కేటాయించిన బడ్జెట్ 36,441 కోట్లు, 36,441 క్రోర్, 36,441 క్రోర్ కేటాయించిందండి ఈ రీవ్యాంప్డ్ ఖేలో ఇండియా స్కీమ్కి. మరి ఇది ఎన్నేళ్ల పాటు అమల్లో ఉంటుందంటే 2026-27 నుంచి 2030-31 వరకు, 2026-27 నుంచి 2030-31 వరకు ఇది అమల్లో ఉంటుందండి. మరి ఇందులో భాగంగా నేషనల్ కోచ్ అక్రెడిటేషన్ బోర్డుని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఈ కోచింగ్ క్వాలిఫికేషన్స్, ఈ స్పోర్ట్స్లో స్టాండర్డ్స్ని పెంచేందుకు, కోచ్ల యొక్క సామర్థ్యాన్ని, కోచెస్ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం కోసం నేషనల్ కోచ్ అక్రెడిటేషన్ బోర్డుని ఏర్పాటు చేయబోతున్నారు. నేషనల్ కోచ్ అక్రెడిటేషన్ బోర్డుని సెటప్ చేయబోతున్నారు. అలానే ఎమర్జింగ్ ఖేలో ఇండియా అథ్లెట్స్ అనే ఒక కేటగిరీని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అంటే ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉన్న నైపుణ్యం కలిగిన యువ అథ్లెట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఒక ప్రత్యేక కేటగిరీని కూడా తీసుకొని రాబోతూ ఉన్నారు, ఎమర్జింగ్ ఖేలో ఇండియా అథ్లెట్స్ కేటగిరీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి సింపుల్గా, దీనికి కేటాయించిన బడ్జెట్ 36,441 క్రోర్. ఈ స్కీమ్ 2026-27 నుంచి 2030-31 వరకు అమల్లో ఉంటుందండి. అలానే ఇందులో భాగంగా నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్కి కూడా అవసరమైన సహాయాన్ని అందిస్తారు. ఈ యొక్క స్కీమ్లో భాగంగానే నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్కి అవసరమైన అసిస్టెన్స్, అవసరమైన ఆర్థిక సహాయం కూడా అందిస్తారు. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆసియా హార్న్ బిల్స్పై సిఎస్ఐఆర్, సిసిఎంబి మరియు నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ జన్యుపరమైన అధ్యయనం. ఆసియా హార్న్ బిల్స్పై సిఎస్ఐఆర్, సిసిఎంబి మరియు నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ జన్యుపరమైన అధ్యయనం. ఆసియా హార్న్ బిల్స్ పైన సిఎస్ఐఆర్కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ మరియు నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఒక జెనెటిక్ స్టడీ చేసిందండి, జీనోమిక్ స్టడీ. మరి ఆ జీనోమిక్ స్టడీ ఏం చెప్తా ఉంది? ఏషియన్ హార్న్ బిల్స్ అంటే మనకి గుర్తు రావాలి, ఇవి ఫార్మర్స్ ఫ్రెండ్గా పిలుస్తారు, అంటే రైతులకి స్నేహితుడు. అంటే ఏం చేస్తాయి ఇవి? విత్తనాలని జనరల్గా ఇవి తిన్న తర్వాత పంట పొలాల్లో కావచ్చు, అడవుల్లో విసిరేస్తూ ఉంటాయి, తద్వారా అవి మొక్కలు మొలకెత్తుతాయి. సో ఫార్మర్స్కి చాలా హెల్ప్ చేస్తాయి, అందుకే ఫార్మర్స్ ఫ్రెండ్ అని కూడా పిలుస్తారు వీటిని. మరి ఈ ఆసియన్ హార్న్ బిల్స్ పైన జీనోమిక్ స్టడీ చేసింది, జన్యుపరమైన అధ్యయనం. ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఈ ఆసియన్ హార్న్ బిల్ పక్షులు, ఈ బర్డ్స్ ఎలా ఆవిర్భవించాయి, వీటి ఎవల్యూషన్ హిస్టరీ ఏంటి, వీటి సంఖ్యలో ఏమైనా తేడా వచ్చిందా, అంటే వీటి యొక్క పాపులేషన్ చేంజెస్, వీటిని రక్షించాల్సిన అవసరం ఎలా ఉంది, వీటిని కన్జర్వ్ చేయాలన్న నీడ్ ఎలా ఉంది అని చెప్పేసి జీనోమ్ సీక్వెన్సింగ్ టెక్నాలజీస్ని ఉపయోగించి ఈ రీసెర్చ్ చేయడం జరిగిందండి. మరి ఇందులో భాగంగా 4 రకాల ఆసియన్ హార్న్ బిల్ జాతుల పక్షులపైన పరిశోధన చేశారు. 4 ఏషియన్ హార్న్ బిల్ స్పీషీస్ పైన స్టడీ చేసింది. మరి ఆ 4 పక్షులు ఏవి అంటే, ఒకటి గ్రేట్ హార్న్ బిల్, మరొకటి రెత్డ్ హార్న్ బిల్, మరొకటి రూఫస్ నెక్డ్ హార్న్ బిల్, మరొకటి మలబార్ పైడ్ హార్న్ బిల్. ఈ 4 హార్న్ బిల్ స్పీషీస్, 4 హార్న్ బిల్ పక్షుల జాతులు. మరి ఇందులో 3 రకాల పక్షుల జాతుల్ని వల్నరబుల్గా వర్గీకరించింది. IUCN రెడ్ లిస్ట్ ప్రకారము, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN రెడ్ లిస్ట్ ప్రకారము 3 రకాల జాతుల్ని వల్నరబుల్ అంటే దుర్బలమైన స్థితిలో ఉన్నట్టుగా వర్గీకరించింది. అవి ఏవి అంటే గ్రేట్ హార్న్ బిల్, రెత్డ్ హార్న్ బిల్, రూఫస్ నెక్డ్ హార్న్ బిల్. ఈ 3 స్పీషీస్ని, 3 జాతుల్ని వల్నరబుల్గా క్లాసిఫై చేసిందండి. ఇక మలబార్ పైడ్ హార్న్ బిల్ పక్షిని మాత్రం నియర్ థ్రెటెండ్గా వర్గీకరించింది, నియర్ థ్రెటెండ్గా క్లాసిఫై చేసింది. అంటే ఏంటి? ఇక ప్రమాదానికి దగ్గరలో ఉందని అర్థం. నెక్స్ట్ వన్, అగైన్ బయోడైవర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండి. సూడోలాగువియా కైరీ ఒక కొత్త రకం మంచినీటి క్యాట్ ఫిష్. రీసెర్చర్స్ సూడోలాగువియా కైరీ అనే ఒక కొత్త రకం మంచినీటి క్యాట్ ఫిష్ని కనుగొన్నారండి. రీసెర్చర్స్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఏ న్యూ స్పీషీస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ క్యాట్ ఫిష్. దాని పేరు వచ్చేసి సూడోలాగువియా కైరీ. మరి ఎక్కడ కనుగొన్నారు అంటే ఒడిషాలో కనుగొన్నారండి. ఒడిషాలోని
బుద్ధబలంగా రివర్ ఇది ఒడిశాలోని మయూర్భంజ్ డిస్టిక్లో ఉంటుందండి. మరి ఇక్కడ కైరీ అనే పేరు ఎందుకు పెట్టారు? సూడోలాగ్వియా కైరీ అంటే ఇది యాక్చువల్లీ ఒడిశాలో ఒక రాయల్ బెంగాల్ టైగర్. ఇది ఒడిశాలో ఉండే ఒక రాయల్ బెంగాల్ టైగర్ నేమ్, ఆడపులి పేరు. దీని పేరు వచ్చేసి ఎందుకు అలా పెట్టారు కైరీ అంటే, ఒడిశాలో ఒకప్పుడు ఒక రాయల్ బెంగాల్ టైగ్రెస్ ఒక ఆడపులి ఉండేది, కైరీ అనే ఆడపులి, దాని పేరు పెట్టడం జరిగిందండి. మరి ఇక ఈ సూడోలాగ్వియా అనే జాతికి చెందిన ఈ జీనస్కు చెందిన ఈ క్యాట్ ఫిష్లు ఎక్కువగా ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, మ్యాన్మార్లోని ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో ఉంటాయి. ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, మ్యాన్మార్ దేశాల్లోని నదులలో ఇవి ఎక్కువగా కనబడతాయి. నెక్స్ట్ వన్, భారత్లో తయారైన మొట్టమొదటి ఉపగ్రహ బ్యాటరీ పవర్ బ్యాంక్ 50. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ బ్యాటరీ. భారత్లో తయారైన మొట్టమొదటి ఉపగ్రహ బ్యాటరీ పవర్ బ్యాంక్ 50. పవర్ బ్యాంక్ 50 బికమ్స్ ఫస్ట్ ఇండియా మేడ్ శాటిలైట్ బ్యాటరీ. మరి ఇక్కడ పవర్ బ్యాంక్ 50 అనేది ఇది ఇండియాలో తయారైందండి. ఇండియాకు చెందిన ఒక కంపెనీ డెవలప్ చేసింది. ఇది భారత్లో తయారైన మొట్టమొదటి ఉపగ్రహ బ్యాటరీ అని చెప్పవచ్చు. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ శాటిలైట్ బ్యాటరీ పేరు వచ్చేసి పవర్ బ్యాంక్ 50. దీన్ని డెవలప్ చేసింది హైదరాబాద్కు చెందిన టేక్ మీ టు స్పేస్ అనే ఒక కంపెనీ. హైదరాబాద్, తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన టేక్ మీ టు స్పేస్ అనే స్టార్టప్ కంపెనీ డెవలప్ చేసిందండి. మరి దీన్ని ఇటీవల విక్రమ్-1 రాకెట్లో భాగంగా పంపించారు. మనం డిస్కస్ చేసుకున్నాం. హైదరాబాద్కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1ని ఇటీవల లాంచ్ చేసింది. జూలై 18, 2026న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మిషన్ ఆగమన్లో భాగంగా విక్రమ్-1 రాకెట్ని లాంచ్ చేశారు. అందులో వివిధ దేశాలు, వివిధ కంపెనీలకు చెందిన పేలోడ్లని లాంచ్ చేశారు. మరి అందులో ఈ పవర్ బ్యాంక్ 50 అనే శాటిలైట్ బ్యాటరీని కూడా లాంచ్ చేశారు, పంపించడం జరిగింది. మరి ఈ శాటిలైట్ బ్యాటరీ పేర్లోనే ఉంది, బ్యాటరీ అవసరమైన పవర్ అందిస్తుంది. మరి ఏ పేలోడ్కి అందిస్తుంది అంటే, ఈ యొక్క మిషన్ ఆగమనంలో భాగంగా విక్రమ్-1 రాకెట్లో కాస్మోస్ సర్వ్కు చెందిన ఒక పేలోడ్కి అవసరమైన పవర్, అవసరమైన విద్యుత్ని ఈ పవర్ బ్యాంక్ 50 శాటిలైట్ బ్యాటరీ అందిస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది సక్సెస్ఫుల్గా పవర్ని అందిస్తూ ఉంది. ఇది విజయవంతంగా విద్యుత్ని ఆ పేలోడ్కి అందిస్తూ ఉంది. మరి కాస్మోస్ సర్వ్కు చెందిన ఆ పేలోడ్ని 450 కిలోమీటర్ ఆర్బిట్లో ఏర్పాటు చేశారండి. అంటే తక్కువ భూకక్ష పరిధిలో దీన్ని ఏర్పాటు చేశారు. కాస్మోస్ సర్వ్కు చెందిన పేలోడ్ని భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న తక్కువ భూకక్ష పరిధిలో దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఆ పేలోడ్కి అవసరమైన విద్యుత్తును ఈ బ్యాటరీ అందిస్తూ ఉంది. కాస్మోస్ సర్వ్కు చెందిన పేలోడ్ ఏదైతే ఉందో ఆ పేలోడ్ని ఎర్త్ సర్ఫేస్ నుంచి 450 కిలోమీటర్ సైట్లో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్లో డిప్లాయ్ చేశారు. ఆ యొక్క పేలోడ్కి అవసరమైన పవర్ని ఈ పవర్ బ్యాంక్ 50 శాటిలైట్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తూ ఉందన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. మరి ఈ టేక్ మీ టు స్పేస్ కంపెనీ ఫౌండర్ ఎవరు అంటే, రాసుకోండి తప్పలేదు, ఫౌండరు CEO ఎవరున్నారంటే రోనక్ కుమార్ సమంత్రే. ఆయన ఆ టేక్ మీ టు స్పేస్ కంపెనీ ఫౌండర్. నెక్స్ట్ వన్, సముద్ర రక్షణ కూటమి, మ్యారిటైమ్ డిఫెన్స్ అలయన్స్. సౌదీ అరేబియా మరో 13 దేశాలు కలిసి మ్యారిటైమ్ డిఫెన్స్ అలయన్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు ప్రకటించాయండి. అంటే దీని తెలుగులో చెప్పాలంటే సముద్ర రక్షణ కూటమి. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? పేర్లోనే ఉంది. మనకి ఈ షిప్పింగ్ సెక్టార్ ఏదైతే ఉంటుందో, ఈ సముద్రయాన రంగంలో ప్రవహిస్తూ ఉన్న నౌకలు ఏవైతే ఉంటాయో ఆ నౌకల భద్రత కోసం లాంచ్ చేసిన ఒక కూటమి. ఈ యొక్క ముఖ్యంగా వెస్ట్ ఏషియా క్రైసిస్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి సంక్షోభం. మరి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా ప్రవహించే షిప్స్ ఏవైతే ఉంటాయో ఆ షిప్స్కి సెక్యూరిటీ, భద్రత కల్పించాలి అని చెప్పేసి సౌదీ అరేబియా మరో 13 దేశాలు, ఓవరాల్గా 14 దేశాలు, 14 కంట్రీస్ మ్యారిటైమ్ డిఫెన్స్ అలయన్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు అనౌన్స్ చేశాయండి. మరి ఇవి ఎక్కడ భద్రతను కల్పిస్తాయంటే బాబెల్ మాండెబ్ జలసంధి కావచ్చు, రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ జలసంధి, ఇక్కడ ఈ షిప్లకు అవసరమైన రక్షణని అందిస్తారు. మరి మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, ఇందులో ఎవరున్నారు సభ్య దేశాలు? ఈ 14 కంట్రీస్ ఏమున్నాయంటే జస్ట్ కొన్ని గుర్తుపెట్టుకోండి. సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతర్, ఈజిప్ట్, జోర్డాన్, యెమెన్, నైజీరియా, సూడాన్, జిబౌటి, సోమాలియా. సో సింపుల్గా 14 దేశాలు అన్న విషయం గుర్తుపెట్టుకోండి మ్యారిటైమ్ డిఫెన్స్ అలయన్స్.
మరి ఇక్కడ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెడ్ సీ బార్డర్ కంట్రీస్ తెలుసుకోవాలండి. రెడ్ సీ బార్డర్ కంట్రీస్, ఇక్కడ రెడ్ సీ ఉంది కాబట్టి రెడ్ సీ బార్డర్ కంట్రీస్, ఎర్ర సముద్ర సరిహద్దు దేశాలు. ఒక షార్ట్ కట్ చెప్తానండి, డెస్సీ. ట్రిక్ వచ్చేసి డెస్సీ అని గుర్తుపెట్టుకోండి. రెడ్ సీకి సరిహద్దు దేశాలు, ట్రిక్ ఈజీ షార్ట్ కట్ డెస్సీ అని గుర్తుపెట్టుకోండి. డెస్సీలో ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? 6 లెటర్స్ ఉన్నాయి. అంటే 6 దేశాలు ఎర్ర సముద్రానికి బార్డర్ కంట్రీస్. మరి అవేవి? డి అంటే ఇక్కడ ఒకటి జిబౌటీ దేశము, ఇది జిబౌటీ. ఈ అంటే ఎరిత్రియా దేశము, ఎరిత్రియా. మరొకటి ఎస్ అంటే సూడాన్, మరొక ఎస్ అంటే ఇక్కడ సౌదీ అరేబియా, మరొక ఈ అంటే ఇక్కడ ఈజిప్ట్. వై అంటే యెమెన్. మరి ఇక్కడ చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్, రెడ్ సీ బార్డర్ కంట్రీస్ జాగ్రఫీలో అడుగుతాడు. ఈ రెడ్ సీ అనేది ఆసియాని ఆఫ్రికాని కలిపే ఒక ఓషియన్. సో ఇది బాబెల్ మాండెప్ జలసంధి కూడా ఇక్కడే ఉంటుందండి. సో మనకి ఇది హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వన్, జిఎస్ఐ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా వర్ష అశోక్ అగ్లావే. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా వర్ష అశోక్ అగ్లావే బికమ్స్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇదేం చేస్తుందండి? ఇండియాలో ఈ జియో సైంటిఫిక్ సంబంధించి ఈ భూశాస్త్ర పరిశోధనలు కావచ్చు, శిలాజాలకు సంబంధించి పరిశోధనలు చేస్తుంటుంది జిఎస్ఐ సంస్థ. మరి ఈమె శిలాజ శాస్త్రవేత్త, ఈమె ప్యాలియో ఎంటాలజిస్ట్. ఈ జిఎస్ఐ యొక్క 176 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా ఒక మహిళ డైరెక్టర్ జనరల్గా పదవీ బాధ్యతలు చేపట్టింది. జిఎస్ఐ యొక్క 176 ఇయర్స్ హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఉమెన్ డైరెక్టర్ జనరల్గా రెస్పాన్సిబిలిటీని స్వీకరించిందండి. మరి ఓవరాల్గా జిఎస్ఐకి ఈమె 54వ డైరెక్టర్ జనరల్. ఓవరాల్గా జిఎస్ఐకి ఈమె 54th డైరెక్టర్ జనరల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. కామన్వెల్త్ గేమ్స్ డెకాథ్లాన్లో భారత్కు మొట్టమొదటి పథకాన్ని సాధించిన తేజస్విన్ శంకర్. కామన్వెల్త్ గేమ్స్ డెకాథ్లాన్లో భారత్కు మొట్టమొదటి పథకాన్ని సాధించిన తేజస్విన్ శంకర్. మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్లోని గ్లాస్గో సిటీలో ప్రారంభమయ్యాయి అని చెప్పేసి. మరి ఈ కామన్వెల్త్ గేమ్స్లో డెకాథ్లాన్ అంటే మల్టిపుల్ ఈవెంట్స్ అండి. లాంగ్ జంపు, హై జంపు ఇలాంటి ఈవెంట్స్ ఉంటాయి. ఆ డెకాథ్లాన్ ఈవెంట్లో ఇండియాకి ఫర్ ద ఫస్ట్ టైం ఒక మెడల్ని సాధించి పెట్టాడు తేజస్విని శంకర్. మరి ఏ మెడల్ని గెలుపొందాడు అంటే బ్రాంజ్ కాంస్య పథకాన్ని గెలుపొందాడు. ఓవరాల్గా 7,976 పాయింట్స్ సాధించాడు. ఇక ఇవాళ క్వశ్చన్ అండి మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే. నిపుణ్ భారతదేశపు స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెజల్, ఇండియాస్ ఇండిజినస్ డైవింగ్ సపోర్ట్ వెజల్ నిపుణ్. మరి దీన్ని అభివృద్ధి చేసిన ఆర్గనైజేషన్ ఏది, సంస్థ ఏది? ట్రై చేయండి. ఇక నేను అడిగిన క్వశ్చన్ అండి, బయోబిటమిన్ని రోడ్డు నిర్మాణం కోసం బయోబిటమిన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన మొదటి దేశం ఏది అంటే ఇండియా అండి. రోడ్డు కన్స్ట్రక్షన్ కోసం బయోబిటమిన్ని కమర్షియల్గా ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే ఇండియా. బయోబిటమిన్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. జనరల్గా మనం తార్ రోడ్లు వేస్తారు. తార్ రోడ్లు ఎట్లా తయారు చేస్తారంత పెట్రోలియం ప్రోడక్ట్స్ అటువంటి వాటిని ఉపయోగించి. కానీ బయోబిటమిన్ అనేది ఒక బయో బేస్డ్ ఆల్టర్నేటివ్. అంటే ఈ అగ్రికల్చరల్ వ్యర్థాలు ఉంటాయి కదా, వ్యవసాయ వ్యర్థాలు, అగ్రికల్చరల్ రెసిడ్యూస్ అంటే ఈ వరి పొట్టు, రైస్ స్ట్రా ఇటువంటి వాటిని ఉపయోగించి ఈ యొక్క బయోబిటమిన్ని ఉత్పత్తి చేస్తారండి. ఇది పర్యావరణానికి కూడా చాలా మంచిది, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పవచ్చు. మరి ఎవరు తయారు చేశారు అంటే దీన్ని సిఎస్ఐఆర్కు చెందిన సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ, మరియు సిఎస్ఐఆర్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రాడూన్. ఈ సంస్థలు, ఈ 2 సంస్థలు దీన్ని ఉత్పత్తి చేయడం జరిగిందండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనము ట్యూస్డే బోర్డు పైన డిస్కస్ చేసుకుందామండి. అప్పటి వరకు విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్ అండి.